అరే మామ నాకు డౌట్ రా. ఈడ అబ్బాయి ఈడికి ఎప్పుడు డౌట్లే. సరే నీ డౌట్ ఏంటో చెప్పు. మన పూర్వీకులు కోతులు కదా, మరి ఇంకా ఏంటి కోతులు ఉన్నాయి? అవి కూడా మనతో పాటు మనుషుల్లా ఉండాలి కదా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓహో అదా, సరే చెప్తే వినైతే. దీనికి మనం కొన్ని కోట్ల సంవత్సరాల వెనక వెళ్ళాలి. కొన్ని కోట్ల సంవత్సరాల వెనక మన పూర్వీకులు కోతులు మాత్రమే కాదు చాలా మంది ఉన్నారు. అంతకంటే వెనక్కి వెళ్ళామనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మన పూర్వీకులు ఒక్కలే అని. ఇక్కడే లైఫ్ మొదలైంది. 4 బిలియన్ సంవత్సరాల కంటే ముందు ఇవి ఉండేవి. వీటి నుంచే చిన్న చిన్నగా ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. సర్వైవ్ అయిన ప్రతి జంతువు నుంచి ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. అప్పుడు మన పూర్వీకులు కొంతమంది చెట్ల మీద ఉండేవాళ్ళు అండ్ మరి కొంతమంది భూమి మీద ఉండేవాళ్ళు. ఎవరైతే చెట్ల మీద ఉన్నారో వాళ్ళు కోతుల్లా అలానే మిగిలిపోయారు. అండ్ ఎవరైతే భూమి మీదకి వచ్చారో వాళ్ళు మనుషుల్లా ఎవల్యూట్ అయ్యారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం కోతుల నుంచి వచ్చిన కాదు, కోతులకి మనకి పూర్వీకులు ఒక్కలే అనమాట. అరే బిట్టిగా నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కోతులు మన తాత ముత్తాతలు కాదు, అవి మన కజిన్స్ లాంటివి అనమాట. కజిన్స్ లాగా వాటికి మనకి పూర్వీకులు ఒక్కలే. అండ్ ఇంకోటి ఏంటంటే సైంటిస్టులు కూడా మన పూర్వీకుల అసలు పేరేంటో కనుక్కోలేకపోయారు. ఇక మనమే చిన్న చిన్నగా కోతులు కోతులు అని పిలవడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు అర్థమైందా అవి ఇంకా కోతులాగే ఎందుకున్నాయో? దట్ ఐ థింక్ వాట్